చలో ఇక ఇలా ఆ, వెలుగు పత్రికలో బ్యానర్ ఐటమ్స్ ఒకసారి చూసుకోవచ్చు. వస్తున్నా రెడీగా ఉండండి. ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొస్తుంది. సిఇఓ సుదర్శన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఈ నెల 25 తారీఖు. ఇలా దాదాపుగా ఇలా 21 అంటే ఇక 4 రోజులు ఉన్నది. 4 రోజుల తర్వాత మీ ఓటర్ ఐడీలు ఏంది, మీ కథ ఏంది, దొంగోట్లుయా మంచి ఓట్లుయా అని మీకు రాబోతురంట ఎన్నికల అధికారులు. సో ఓటు ఎక్కడుంటే అక్కడికే ఫామ్ వస్తాడట. నింపకపోతే ఓటు ఉండదట. ఇప్పుడు పట్నంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నా సొంటానికి హైదరాబాద్లో ఓటు లేదు, కానీ మనం ఉండేది మొత్తం హైదరాబాద్. సో ఆ ఫాము ఫిల్అప్ చేయాలంటే 25 తారీఖు పోవాలన్నా, అటెండ్ కావాలన్నా, అంటే రాష్ట్రం మొత్తం ఒకటే రోజు వస్తుందా, లేదంటే మొదలవుతుంది ఆ రోజు నుంచి? ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఇక ఎవరింటికి ఎవరు గ్రామ పంచాయతీకి ఎప్పుడు వస్తే అప్పుడు మీరు పోయి ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలట. ఫిల్అప్ చేస్తేనే మీ ఓటు ఉంటుంది, లేకపోతే పోతుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇక తెల్ల కాగితాలపై లేదా అనధికారిక పత్రాలు అనుమతించరట. మేమిచ్చిన ఫామ్లోనే ఓటర్ పేరు, చిరునామా, ఫోటో ఉన్నదే ప్రామాణికం. అంటే ఇక్కడ ఇప్పుడు మనందరికి తెలిసిందే, పట్నంలో రేవంత్ రెడ్డికి ఒక ఓటు ఉంటుంది. సపోజ్ మా రేవంత్ అనే చెప్తారు, హైదరాబాద్లో ఒక ఓటు ఉన్నది, కొడంగల్లో ఒక ఓటు ఉన్నది, దానికి తోడు కొండారెడ్డిపల్లి ఒక ఓటు ఉన్నది. ఇట్లా 1 2 3 ఓట్లు అవుతాయి. ఇప్పుడు అన్న ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఫిల్అప్ చేస్తే ఈడ ఫామ్ ఫిల్అప్ చేస్తాడు, ఈడ ఫామ్ ఫిల్అప్ చేస్తాడు, ఈడ ఫామ్ ఫిల్అప్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అరే నాయన, నీకు 3 ఓట్లు ఉన్నాయి, లేదు ప్రతి మనిషికి ఈ దేశంలో ఒకటే ఓటు కాకుండాలి అని చెప్పేసి మిగిలిన 2 తీసేస్తారు. ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు, ఈ పార్టీ కూడా ఆపడం లేదు, వానికి అనుకూలంగా ఉన్న ఓట్లు దొంగ ఓట్లుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఈ నకిలీ నార్మల్ వైట్ పేపర్లు ఉంటాయిగా, ఈ వైట్ పేపర్ల మీద ఇగో ఫలానా మహేష్, ఫలానా గ్రామ పంచాయతీ, ఫలానా నా ఓటర్ ఐడి, ఇది నాది అని చెప్పేసి ఓ పార్టీ వాడు తీసుకుపోయి తెల్ల కాగితం ఇస్తే అధికారులకు వాళ్ళు యాక్సెప్ట్ చేయరట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో అయితే ఈ దొంగ ఓట్లను రిమూవ్ చేయడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇట్లా చిత్తు కాగితాలు లెక్కిస్తే మళ్ళా దొంగ ఓట్లు ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎన్నికల అధికారులు ఇది నియమ నిబంధన పెట్టి, ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళు ఇచ్చిన ఫామ్లోనే మీ ఫోటో పెట్టాలి, మీ డీటెయిల్స్ రాయాలి, మీ చిరునామా, మీ పేరు, మీ అంత వ్యవస్థ అట్లా రాస్తే ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా టాలీ చేసుకున్న తర్వాత వాళ్ళు రిమూవ్ చేస్తారు. దొంగ ఓట్లు అయితే దొంగ ఓట్లు, మంచి ఓట్లు అయితే మంచి ఓట్లు. అది కథ అనమాట. మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు జర అప్రమత్తంగా ఉండి ఉన్న ఓట్లను కాపాడుకోరు, దొంగ ఓట్లను తీసేయరు. ఇది నేను కోరదలుచుకున్నా. అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ ఓట్లు వేసే దొంగలు ఏ పార్టీ ఉన్నా వాడు దొంగే. సో అలాంటి దొంగలను పెంచి పోషించొద్దని మేము కోరుకుంటున్నాం. ఇక ఎంఐఎం పార్టీని మరి నాకు తెలిసి 6-7 లక్షల ఓట్లు పోవాలని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ 100 సార్లు చెప్పింది, మాధవీలత 100 సార్లు చెప్పింది. సో 6 నుంచి 7 లక్షల ఓట్లు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లు ఉన్నాయి. అది ఎస్ఐఆర్ పేరుతో రిమూవ్ అవుతాయా కావా అనేది రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు అది తొందరలో. ఇక ఒక వర్గం ఓట్లను తొలగిస్తారనేది దుష్ప్రచారం. ఎవరిది ఆ వర్గం? ముస్లిం సామాజిక వర్గంలో ఓల్డ్ సిటీలో ఉన్న ఓట్లను తొలగిస్తారు అనేది అసత్యం. ఎవడైతే ఓటకుంటుందో వానికే ఉంచుతాం రాబోయ్. దొంగ ఓట్లు అయితేనే తీసేస్తాం. ఈ వర్గం ఆ వర్గం, వాడు హిందూ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాడు భూమి మీద ఉండి వానికంటూ ఐడెంటిటీ ఉంటే వాని ఓటు వానికి బరాబర్ ఇస్తాం. ఒకవేళ ఐడెంటిటీ లేనోడు, బంగ్లాదేశోడో పాకిస్తానోడో వచ్చి ఓల్డ్ సిటీలో తగలబడితే వానికి ఎట్టిస్తారు ఓటు? ఒకవేళ వానికి ఓటు ఉంటే ఎట్లొచ్చినట్టు, ఎవరి సహకారంతో వచ్చినట్టు? సో ఇవన్నీ కూడా అంచనాలు తేలే అవకాశం ఉంది. ఇక మ్యాపింగ్ కాకపోతేనట ఓటు పోతుందనే అపోహ వద్దట్టు. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తే ఓటర్ జాబితాపై ఈసీకి లేఖ రాస్తామంటారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పోవాలి, జిహెచ్ఎంసీ ఉన్నాయి, దానికి తోడు పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతే ఈ ఓటర్ జాబితా పైన ఈసీకి లేఖ రాస్తారట. మనమే రాయాలన్నా వాళ్ళు రాస్తారా? జూలై 31న డ్రాఫ్ట్,
ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించబోతున్నారు. అంటే ఆగస్టు 30 తర్వాత ప్రాసెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 1న తుది జాబితా వస్తుంది. రాజకీయ పార్టీలు సహకరించాలని సీఈఓ విజ్ఞప్తి చేస్తుంది. ఇక అక్టోబర్ 1 తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలిపోతుంది. ఇంకో చిన్న మాట చెప్తా. కాంగ్రెసు మనకు కులగణన చేసింది. కులగణన, జనగణన 2 గణనలు అని చెప్పారు. మొత్తానికి తెలంగాణ సమాజంలో 3 కోట్ల చిల్లర ప్రజలు మాత్రమే ఉన్నారని చెప్పేసి తేల్చేసారు. అంటే వాడు ఇప్పుడు పుట్టినోడు, సంవత్సరం అయి పుట్టినోడు, 1వ తరగతి చదువుతాడు, 10వ తరగతి చదువుతాడు, ఇంటర్ చదువుతాడు, మైనర్లు అందరూ దానికి తోడు ఓటు హక్కున్న వాళ్ళు అందరి లెక్క గింతే అని చెప్పారు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న వ్యవస్థలో రేపు 3 కోట్ల పైన రేపు ఓటర్ లిస్ట్ వచ్చిందంటే కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ కులగణన చేసినట్టు బయటపడిపోతుంది. అంటే వీళ్ళు చేసింది దొంగ కులగణన అనేది నిజానిజాలు బయటపడాలంటే ఈ లెక్కలు బయటకు రావాలి. ఈ లెక్కలు బయటకు వస్తే మైనర్లను చంపినట్టే 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని, స్కూల్లో చదివేటోళ్ళని, ఇప్పుడే పుట్టిన అందరిని చంపి దొంగలెక్క ఇచ్చినట్టే లెక్క. సో ఆ విషయం బయటపడాలంటే ఇది తేలాలి. సో ఇది ఎస్ఐఆర్ పేరుతోని మరి ఎన్నికల అధికారులు కావచ్చు, సో రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ఎన్నికల అధికారులందరూ కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆ ప్రెస్ మీట్లో ఏమేం జరగబోతుంది, ఎస్ఐఆర్ పేరుతోని మీ ఓటు ఉంటుందా పోతుందా, ఎట్లా మీరు నమోదు చేసుకోవాలి, సో వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు పాపం గాయి ఎత్తురు, ఇక్కడ వాళ్ళకు తుర్కోల ఓట్లు పోతాయని భయపడతారు. అట్లా ఎట్లా పోతాయి రేవంత్ అన్న, ఊకనే ఎట్లా పోతాయి? దానికి ఒక లెక్క పత్రం ఉంటుంది కదా. ఏంటంటే మీ పార్టీ తుర్కోల పార్టీ మీరే చెప్పారు. ఇప్పుడు ముస్లింలు లేకపోతే మా పార్టీ లేదు, మేమంటే ముస్లిం అంటే మేమే, మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటుంది. మన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లెక్క కాగితాలు పట్టుకొని మీరు ఇచ్చిన సర్టిఫికేట్లను మీ ఎందుకు కాదంటాం? కాకపోతే ఓటు తొలగించాలంటే పశువాడి భూమి మీద లేకపోవాలి, లేదంటే ఈ రాష్ట్రం కూడా కాకపోయి ఉండాలి, ఏదో ఒకటి తేలాలి కదా. రేవంత్ అన్న పాపం గాయ అవుతున్నాడు.